వెల్కమ్ టు నెక్షల్.com. ఈరోజు మనము యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో పార్ట్‌గా సప్లై చైన్ మేనేజ్మెంట్‌కి అసలు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మేము ఎలా చేస్తాము? అసలు మా క్రైటీరియా ఏంటి? అనేది మనం ఈరోజు మేము ప్రొవైడ్ చేసే లిస్ట్ ఎలా ఉంటదనేది శాంపుల్ మనం ఈరోజు చూద్దాము. సో, అంతకన్నా ముందు మీరైతే నెక్షాల రీసెంట్‌గా స్టార్ట్ చేసిన తెలుగు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే, తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నెక్షాల అని చెప్పేసి ఫేస్‌బుక్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకైతే ఖచ్చితమైన అప్డేట్స్ ఉంటాయి గ్రూప్‌లోనే. ఓన్లీ ఫర్ తెలుగు స్టూడెంట్స్. ఎవరైనా జర్మనీ వెళ్ళాలనుకున్న ఆల్రెడీ జర్మనీలో వెళ్ళి అక్కడ ఉన్నా సరే, వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు ఇందులోనే గ్రూప్‌లోనే. దీని లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరైతే ఖచ్చితంగా చూడండి. అలాగే నెక్స్ట్‌అలా రీసెంట్‌గా నా వెబ్‌సైట్ అప్డేట్ అయింది నెక్స్ట్‌అలా.com. సో, మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్ గో త్రూ చేసి మీకైతే ఒక్కసారి మీ మీ టైమ్స్ కొంచెం స్పేర్ చేసి చూస్తే, ఇందులోనే మీకు బోలెడు వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో, మీరైతే ఒక్కసారి చూడొచ్చు ఇందులోనే నెక్స్ట్‌అలా.com. సో, మనము అసలా సప్లై చైన్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కావాలి నెక్స్ట్‌అలా నుంచి అంటే ఏం చేయాలి? అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ స్కాన్ చేయండి. లేదు అంటే www.nikshala.com ఓపెన్ చేయగానే మీకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు చూడొచ్చు వేరియస్ ప్రొడక్ట్స్ ఇవన్నీని. ఇంకా మా సర్వీసెస్, పర్సనల్ కౌన్సెలింగ్, ఫైండింగ్ ఇన్ జాబ్ తర్వాత ఇలా మొత్తం ఇవన్నీ చూడొచ్చు మీరైతే మాత్రము. తర్వాత ఇలా కిందకెళ్ళిపోతే మీకైతే బోలెడు ప్రొడక్ట్ కనిపిస్తది. మనం చూడాల్సింది ఇందులోనే. కానీ ఈలోపు మనం కిందకెళ్ళి మిగతా ప్రొడక్ట్స్ కూడా చూద్దాం. అసలు ఏమున్నాయి యూనివర్సిటీ సెర్చ్, స్టేట్మెంట్ ఆఫ్ స్టూడెంట్ కొలీగ్స్, జర్మన్ క్యాలిక్యులేటర్, మెడిసిన్ ఇన్ జర్మనీ టెస్ట్ అయ్యేది, బుకింగ్ పర్సనల్ అపాయింట్మెంట్స్. సో, వాట్ నాట్ మొత్తం అన్నీ ఉన్నాయి. యూనివర్సిటీ సెర్చ్ జర్మన్ కోర్సెస్ అంటే జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్. A1 టు B1 అలాగా. సో, మనం ఇప్పుడు చూద్దాం సప్లై చైన్ మేనేజ్మెంట్ కాబట్టి, సో, దీని మీద క్లిక్ చేసాం. మనం చూడాల్సిన మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ అదైతే గుర్తుపెట్టుకొని ఆ కోర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఏంటి ఏమొస్తది పేమెంట్ చేయాలి. కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసాక మనకైతే మేము ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ లిస్ట్ అయితే మీకైతే త్రూ మెయిల్ వచ్చేస్తది. సో, షార్ట్ లిస్ట్ నౌ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను చెప్పిన 3 స్టెప్స్ ఇక్కడ ఇంగ్లీష్‌లోనే అంతే. సో, షార్ట్ లిస్ట్ నౌ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనం అయితే ఇంకో పేజ్‌కి రీడైరెక్ట్ అవుతాము. అందులో 3 కోర్సెస్ ఉంటాయి. ఒకటొచ్చేసి నేచురల్ సైన్సెస్, ఒకటొచ్చేసి ఇంజినీరింగ్, తర్వాత ఇంకోటొచ్చేసి మేనేజ్మెంట్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. చూస్తున్నారు కదా! ఇందులోనైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంటాయి. ఇందులోనే మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ ఇంజినీర్, కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ ఇలా ఉంటాయి. సో, ఇందులోనైతే ఎంఐఎం, ఎంబీఏ, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇలా ఉంటాయి. సో, మనకు కావాల్సింది ఇదే కాబట్టి సో, చూద్దాం. దీని మీద క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఈ పేజ్ ఓపెన్ అవుతది. ఓపెన్ అవ్వగానే మీరు చూడొచ్చు సప్లై చైన్ మేనేజ్మెంట్. సో, ఇందులో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఇది ఓపెన్ అవుద్ది. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 500 మాత్రమే. తర్వాత దీన్ని ప్రొసీడ్ విత్ పేమెంట్ చేసి యాడ్ టు కార్ట్ చేసుకొని పేమెంట్ చేసేస్తే మీకైతే మొత్తానికి పేమెంట్ అంతా అయిపోతది. మొత్తానికి లిస్ట్ అయితే వస్తది. అసలు మేము ప్రొవైడ్ చేసే లిస్ట్ ఏంటి? ఎలా ఉంటదనేది శాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తున్న లిస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది ఒరిజినల్ లిస్ట్ కాదు. దయచేసి ఇందులో చూస్ చేసుకుందామని అయితే మాత్రం అనుకోవద్దు. ఇక్కడ చూడండి మీరు యూనివర్సిటీ ఉంది, లొకేషన్ ఉంది, కోర్స్ ఉంది, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంటేక్ ఏంటి, అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఫీజు మొత్తం అన్నీ టోఫెల్ రిక్వైర్మెంట్స్, ఐఎల్టీఎస్ రిక్వైర్మెంట్స్, జిఆర్ఈ, గేట్, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ వయా వెబ్‌సైట్ లింక్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్, జర్మన్ జీపీఏ, ఏపీఎస్ రిక్వైర్డ్. బేసిక్‌గా సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో ఉంటాయి. నాకు తెలిసి జర్మన్ జీపీఏ అడగరు. బేసిక్‌గా జస్ట్ డిగ్రీ అడుగుతారు. ఒకవేళ అడిగితే మేము మెన్షన్ చేస్తాం. లేకపోతే నాట్ రిక్వైర్డ్ అని చెప్పి నాట్ మెన్షన్ అనే పెడతాము. ఓకే. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్ కావాలా? అక్కర్లేదా? ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఇలాగా. సో, మేము మా దానికి దీనికి బయట దానికి తేడా ఏంటంటే బేసిక్‌గా నిక్షాలో వచ్చేసి ఈ యూనివర్సిటీస్ అన్నీ కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు వీటికి మెయిన్‌గా ఫిల్టర్స్ కూడా పెట్టాము. సో, ఇప్పుడు ఏంటి అంటే మీరు చూసుకోవచ్చు. నాకు కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్‌లోని యూనివర్సిటీసే కావాలి. ఏంటి బ్రౌన్‌ష్వైగ్ అని, బ్రెమెన్ బ్రౌన్‌ష్వైగ్, బ్రెమెన్, కార్పస్, డార్ట్‌మండ్, డ్రెస్డెన్. నాకు ఈ యూనివర్సిటీస్ ఓన్లీ యూనివర్సిటీస్ లొకేషన్‌లో ఉన్నవే కావాలి.
సో, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు కార్పస్, డ్రెస్డెన్, డార్ట్మండ్, బ్రౌన్స్వైగ్, బ్రెమెన్. ఇలాగా మనం అయితే ఫిల్టర్స్ పెట్టుకొని మన ప్రొఫైల్‌కి తగ్గట్టు మన ఇష్టానికి తగ్గట్టు, మన ప్రిఫరెన్స్‌కి తగ్గట్టు మనమైతే యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకొని, మీరైతే ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీకైతే ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. ఈ లిస్ట్ అయితే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఎందుకంటే నేను చెప్తున్నాను ఇంక మీరు డైరెక్ట్ ఏ వెబ్‌సైట్‌కి ఎళ్ళక్కర్లేదు. డైరెక్ట్ అప్లికేషన్ లింక్‌కి వెళ్ళిపోయి మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాతొచ్చేసి ఓ 10, 15 పెడతారా అంటే కాదు. మొత్తం జర్మనీలోని ఎన్ని యూనివర్సిటీస్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాయో అన్ని యూనివర్సిటీసే పెడతాము. మీరు అందులో ఉన్న యూనివర్సిటీస్ చూసి మీ ప్రొఫైల్‌కి తగ్గ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మీరైతే మటుకు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే nd@nextr.comకి మెయిల్ చేయండి. మా టీమ్ మాకు 2-3 వర్కింగ్ డేస్‌లో మీకు రెస్పాండ్ అవుతది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.